హాయ్ అండి. చపాతీ చేసేటప్పుడు ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఒకేసారి ఒక 4 చపాతీలు రోస్ట్ చేయొచ్చు. దాంతోపాటు మనం సారి కింద బఠానీ గ్రేవీ చేయబోతున్నాము. సో వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ నేను సారి కందలు తీసుకున్నాను. మనకి ఇక్కడ కర్ణాటక సైడ్లో ఇలాంటి సారి కందలు దొరుకుతాయి. తొక్కలు తీసుకొని మనకి ఎంతెంత పీస్ కావాలో అంత ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సారి కందలు కట్ చేసేటప్పుడు మనకి చేతులు కొంచెం దురదలాగా ఉంటుంది. కట్ చేసే ముందు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని కట్ చేస్తే ఏముండదు. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసే ముందు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేస్తే కొంచెం నుసి అనేది ఉంటుంది కదా, అది లేకుండా బాగుంటుంది. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనం పోపుకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మనకి ఉల్లిపాయలు వేగాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తే వేగం ఫాస్ట్గా ఉడికిపోతుంది. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చి స్మెల్ అన్నీ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన బఠానీ వేసుకోవాలి. బఠానీ వేసి ఒక 2 నిమిషాలు బాగా కలిపితే బఠానీ పచ్చి స్మెల్ కూడా ఉండదు. సారి కింద అంటే మనం కొన్ని పెద్ద సారికందలు ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడకబెట్టి వండుతాము. ఇవి చిన్న సారికందలు కాబట్టి డైరెక్ట్గా ఇలాగే తాలింపులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ మీద 1.5 గ్లాస్ నీరు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 విషయాలు వస్తే చాలండి. 2 విషయాలు వచ్చింది, చల్లగా అయింది. ఇప్పుడు గ్రేవీ రెడీ ఉన్నది. విషల్ మూత తీసిన తర్వాత ఓపెన్గా 1 నిమిషం ఇలాగ బాయిల్ చేయాలి. అప్పుడు టమాటో అన్ని ఈక్వల్గా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపితే మన గ్రేవీ అనేది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. నేను ఆల్రెడీ తవా పెట్టుకున్నాను వేడవడానికి. చపాతీలు ఇలాగ ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనకి ఒకేసారి మనం స్కూల్కి పిల్లలకి పంపాలంటే ఒక్కొక్కటి చేసేటప్పుడు చాలా లేట్ అయిపోతుందండి. చాలా లేట్ అయిపోయి మనకి పిల్లల బస్సు వచ్చేస్తుంది, కంగారుగా ఉంటాము. ఒకేసారి మనం ఏం చేయాలంటే ఒక 3-4 చపాతీలు ఫ్రై చేసుకోవచ్చు అండి, ఏం తొందర లేకుండా. ఇలా ఒకటి మీద ఒకటి వేసుకుని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి చపాతీలు కిందని మాడిపోతుంది. అన్నీ రెడీ అయ్యాక హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలాగా మేదుని దీని మీద ఆయిల్ వేసుకుని అది ఉల్టా చేస్తే సెకండ్ దీనికి కూడా ఆయిల్ అంటేస్తుంది. నెక్స్ట్ మనకి కింద వేడవుతుంది కదండి. ఒక్క చపాతీ వేడయ్యేలోగా 3 చపాతీలు కూడా వేడైపోయి ఒక్క చపాతీ అయ్యే టైంలోనూ 3 చపాతీలు రెడీ అయిపోతుంది. కాకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా ఈజీ అండి. నేను మా పిల్లలకి స్కూల్కి పంపేటప్పుడు ఈ మెథడే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఇద్దరికి రెడీ చేసి పంపాలి కదా. ఇలా చేసినామంటే మనకి టైం అనేది కలుసుకొని వస్తుంది. నెక్స్ట్ వచ్చి వాళ్ళు తినడానికి కూడా టైం దొరుకుతుంది. తిని బస్సుకి రెడీ అయ్యి వెళ్ళడానికి చాలా టైం ఉంటుంది. కాబట్టి మీకు ఈ టిప్స్ యూజ్ అయినట్టుంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేను అప్పుడు ఏంటంటే మా పిల్లలు చిన్నప్పుడు మాకు కర్ణాటకలో చలి ఎక్కువ కదండి. మార్నింగ్ వేడి నీరు చేయాలి, వేడి నీరు పెట్టాలి. ఒక సైడు నీరు మనకి 9 గంటలు అయిపోతే నీరు ఆగిపోతుంది. అంతలోపు నీరు పట్టాలి, చపాతీలు చేయాలి. ఆ గజిబిజి టైంలోన నేను ఇలాగా 3-4 చపాతీలు చేసుకుని వేగం రెడీ చేసి ఇచ్చేస్తే పిల్లలు తినేసి వేగం రెడీ అయిపోతారు. మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే ఇక ముందు మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చపాతీలన్నీ రెడీ అయ్యాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఒక సైడు చపాతీలు, ఒక సైడు సారికంద బఠానీ గ్రేవీ. సారికందలు బంగాళదుంపలాగా మెత్త గుడికిపోయిందండి, చాలా టేస్ట్గా ఉన్నది. ఈ గ్రేవీ రసమన్నం, పప్పుచారన్నం, మజ్జిగన్నం, చపాతీ, దోశ దేనికైనా సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి. ఓకేనా? అందరికీ బాయ్.